కాళేశ్వరం అనేది ఒక అవినీతి కుప్ప. రైట్, ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం కాళేశ్వరంతో స్టార్ట్ చేద్దాం అన్నారు. సో కాళేశ్వరంలో ఇంకో క్వశ్చన్ మిగిలిపోయింది నాకు. సో ఇప్పుడు జరుగుతున్న విచారణ ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారో, ఆ ఘోష్ కమిషన్ వేసింది దేని మీద అండి? విచారణ పేరు మీద కాదు అది. నేను చెప్తాను. ఘోష్ కమిషన్ వేసింది దేని మీద? నేను చెప్తాను, నేను క్లారిటీ ఇస్తాను. రాజ్యాంగబద్ధంగా ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జితో కానీ ఒక అంశంలో తప్పిదాలు జరిగినా, నేరం జరిగినా, వాటి వెనకాల ఉన్న వ్యవహార శైలిని, దాంట్లో ఉన్న ఆర్థిక అంశాలని, ఏది అదేవిధంగా స్ట్రక్చర్ లోపాలని బయట పెట్టడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అది రాజ్యాంగబద్ధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు నేను ఇప్పుడు అంటున్నా. కానీ శిక్ష వేసేది కమిషన్ కాదు. నేను శిక్ష గురించి అడగట్లా, నేను అడుగుతుంది ఏం బయట పెట్టిందో కాదు, నేను బయట పెట్టింది కూడా అడగట్లా. ఘోష్ కమిషన్ ని ఏం విచారం చేయమని కమిషన్ వేశారు? నేను చెప్తా దానికి. నేను దేనిపైన విచారం చేయమని? కాళేశ్వరం మీద కదా. కానీ కాళేశ్వరం పై విచారం జరుగుతుందా, మేడిగడ్డ అన్నారం సుందెల పైన జరుగుతుందా? అయితే నేను చెప్తా దానికి. నేను చెప్తా, మనం ఏమనుకుంటాం అంటే మేడిగడ్డ కూలింది కదా, అది కాళేశ్వరం భాగం కాదేమో అనుకుంటాం. కాళేశ్వరం భాగం కాదు నేను అంటల్లా. నేను అంటున్నా కాళేశ్వరంలో మొత్తం దాదాపుగా 18 రిజర్వాయర్లు ఎన్నో ఇవన్నీ ఉన్నాయి.